నమస్కారం. వినుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని వినుకొండ జనసేన ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు. పూజల్లో పాల్గొన్న కొంజేటి నాగశ్రీనురాయలు. గీతాంజలి స్కూల్స్ నందు గ్రాడ్యుయేషన్ డే వేడుకలు. ప్రాముఖ్యతను వివరించిన ప్రిన్సిపాల్ టి కృష్ణవేణి. బహుజన్ సమాజ్ పార్టీ వినుకొండ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిగా కంబంపాటి నాగవంశి నియామకం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని వినుకొండ నియోజకవర్గం సమన్వయకర్త కొంజటి నాగశ్రీనురాయల్ ఆధ్వర్యంలో గుంటి ఆంజనేయ స్వామి దేవస్థానంలో పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వినుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ అధికార ప్రతినిధి పారెళ్ల అభిమన్యు, సేవలపురం మండల అధ్యక్షుడు అడపాల అనిల్ కుమార్, బొల్లాపల్లి మండల ఉపాధ్యక్షుడు ఎర్రంశెట్టి వెంకటేశ్వర్లు, గ్రామ అధ్యక్షుడు శ్రీకాంత్, జనసేన పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. సింగపూర్ స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో డిప్యూటీ సీఎం కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డాడు. దానికోసం నియోజకవర్గంలో గుంటాన్సాం గుడిలో ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. మార్క్ శంకర్ కి ఎటువంటి ఇబ్బంది లేకుండా బయటకు రావాలని ఆ దేవుణ్ణి అందరం ప్రార్థించాము. నియోజకవర్గం నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించిన జన సైనికులందరూ కూడా నా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. నిన్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి కుమారుడికి జరిగినటువంటి సింగపూర్ లో స్కూల్లో జరిగినటువంటి ప్రమాదంలో గాయపడిన విషయం అందరికీ తెలిసిందే. దీనికి మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో కొంజేటి నాగశ్రీను గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆంజనేయ స్వామి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ బాలుడు త్వరగా కోలుకొని అందరి మధ్యకి రావాలని చెప్పేసి త్వరగా దేవుణ్ణి ప్రార్థించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి కుమారుడికి అగ్ని ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో బాబుకి గాయాలు తగిలాయి. ఆ గాయాల నుండి త్వరగా కోలుకోవాలని వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ నాగశ్రీనురాయలు గారి ఆధ్వర్యంలో గుంటి ఆంజనేయ స్వామి గుడిలో ప్రత్యేక పూజలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన దయ పవన్ కళ్యాణ్ గారి మీద, పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల మీద ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాము. వినుకొండ బార్ అసోసియేషన్ గత వారం నిర్వహించిన ఎలక్షన్ నందు నూతనంగా ఎన్నికైన నూతన కార్యవర్గం ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. సీనియర్ న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదుల కోర్టు సిబ్బందికి, న్యాయవాద గుమస్తాలకు నూతన కమిటీ ఆధ్వర్యంలో విందు ఏర్పాటు చేశారు. గెలుపొందిన ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ లోని సీనియర్, జూనియర్ న్యాయవాదులందరూ కలిసి పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్, జూనియర్ న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. స్థానిక గీతాంజలి స్కూల్స్ నందు గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రిన్సిపాల్ టి కృష్ణవేణి చిన్నారులకు కోర్స్ కంప్లీట్ చేసిన సందర్భంగా శుభాకాంక్షలు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్నారులు ఎంతో ఇష్టంతో పూర్తి చేసిన కోర్సునకు సంబంధించి వారికి ఇస్తున్న ఈ చిరు సత్కారం వారిలో స్ఫూర్తిని నింపే మరెన్నో ఉన్నత శిఖరాలను చేరుకునేలా ఒక ప్రోత్సాహంగా, ఒక అపరూప జ్ఞాపకంగా ఉంటుంది అనే సదుద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం చిన్నారులు గ్రాడ్యుయేషన్ సంప్రదాయ దుస్తులు ధరించి కోర్స్ కంప్లీటెడ్ సర్టిఫికేట్స్, ప్రతిభా పురస్కారాలు అందుకున్నారు. కార్యక్రమంలో గీతాంజలి విద్యా సంస్థల డైరెక్టర్ వై శేషగిరిరావు, కరెస్పాండెంట్ వై లక్ష్మణ కిషోర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. బహుజన సమాజ్ పార్టీ వినుకొండ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిగా కంబంపాటి నాగవంశి నియమితులయ్యారు. వినుకొండ పట్టణం పాత క్రిస్టియన్ పాలెంకి చెందిన కంబంపాటి నాగవంశి 2018లో బహుజన సమాజ్ పార్టీ సిద్ధాంతాలు నచ్చి పూలే, అంబేద్కర్, కాంజీరాం మార్గంలో నడుస్తూ మాయావతి నాయకత్వంలో పనిచేయాలని బహుజన సమాజ్ పార్టీలో చేరి బహుజన సమాజ్ పార్టీ అనుబంధ సంస్థ అయిన బహుజన వాలంటరీ ఫోర్ వినుకొండ పట్టణం కో కన్వీనర్ గా మొట్టమొదటిసారిగా ఎన్నికయ్యారు. తర్వాత బహుజన వాలంటరీ ఫోర్స్ టౌన్ కన్వీనర్ గా ఎన్నికయ్యారు. తాజాగా వినుకొండ నియోజకవర్గం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు.
పల్నాడు జిల్లా కేంద్రంలోని నర్సాపేటలో పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పాఠశాల విద్యాశాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. దీనిలో భాగంగా పలు అంశాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో డిఈఓ చంద్రకళ అధికారులు పాల్గొన్నారు. మనము చాలా సౌకర్యాలు కల్పిస్తున్నప్పటికీ అలాగే మనకి ఇప్పుడు ప్రధానంగా మార్పు ఏంటంటే 117 అని చెప్పేసి అప్పుడు 3, 4, 5 తరగతులను తీసుకొని వెళ్ళి హై స్కూల్లో మ్యాప్ చేయడం జరిగింది. అలాగే మనకి 3, 4 వెళ్ళిన తర్వాత అక్కడ ఎఫ్ఎస్ స్కూల్స్ అంటే ఫౌండేషన్ స్కూల్స్ అని చెప్పి 1, 2 ఉన్నాయి. అలాగే శాటిలైట్ స్కూల్స్ అని చెప్పేసి అంగన్వాడీస్ PP1, PP2తో రన్ అవుతా ఉంది. దానిని కొంచెం మార్క్ చేస్తూ ఈసారి ఏంటంటే మరి మన స్కూల్స్లో ఎక్కడైతే 45 నుంచి 60 మధ్య ఉందో అక్కడ ఉన్నటువంటి స్ట్రెంత్ ఉన్న స్కూల్స్ అన్నింటినీ కూడా ఎంపీఎస్ స్కూల్స్, మోడల్ ప్రైమరీ స్కూల్స్ అని చెప్పేసి చేయడం. అలాగే వితిన్ అంటే 500 మీటర్స్ కానివ్వండి 750 మీటర్స్ మధ్యలో ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్ని మనము కలుపుకొని ఈ మోడల్ ప్రైమరీస్ చేస్తూ దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి స్కూల్లో కూడా ఆ మోడల్ ప్రైమరీ ఉన్నటువంటి స్కూల్స్లో క్లాస్కి ఒక టీచర్ని ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది అనమాట. అంటే మనకి లైక్ ప్రైవేట్ స్కూల్స్ లాగా. అలా మన జిల్లాలో మొత్తము ఒక 454 స్కూల్స్ని ఇప్పుడు ఫైనలైజ్ చేయడం జరిగింది, మోడల్ ప్రైమరీ స్కూల్స్. ఆ లిస్ట్ కూడా అంగన్వాడీ వాళ్ళకి కూడా షేర్ చేయడం జరుగుతుంది. అలాగే సార్ ఇప్పుడు చాలా విషయాలు చెప్పారు, బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయి ఏంటనేది కూడా సార్ చెప్పడం జరిగింది. అయితే ఈ సంవత్సరం మరి ముఖ్యంగా మన గవర్నమెంట్ స్కూల్స్లో స్ట్రెంత్ అనేది పెరగాలి, అడ్మిషన్స్ అనేవి పెరగాలంటే ఎవ్రీ ఇయర్ కూడా ఏం జరుగుతుందంటే మనము జూన్లో దీని మీద అంటే మనం వారోత్సవాలని చెప్పేసి నిర్వహించుకొని బడికి అందరినీ కూడా పిలిచే లోపల అడ్మిషన్స్ అన్నీ కూడా మరి ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉంది. మనం లాస్ట్ ఇయర్ ఏం చేసామంటే అన్నీ కూడా ఆన్లైన్లో చేసేసాం మ్యాపింగ్ నియర్ బై స్కూల్స్కి. అంటే ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్లు PP1, PP2 పిల్లలు అందరూ కూడా ఫస్ట్ క్లాస్, అలాగే ఇందాక చెప్పుకున్నట్లు సెకండ్ క్లాస్లో ఉన్న వాళ్ళని థర్డ్ క్లాస్కి, అలాగే 5th ఉన్న వాళ్ళని 6th క్లాస్కి నియర్ బై హై స్కూల్కి, అలాగే మనం 7th ఉన్న దగ్గరేమో 8th క్లాస్కి హై స్కూల్స్ నియర్ బై ఉన్న వాటిని, అలాగే 8th ఉన్న వాళ్ళకి 9th ఉన్నటువంటి స్కూల్స్కి ఆన్లైన్లో మ్యాపింగ్ చేసాం. ఆన్లైన్లో మ్యాపింగ్ చేయడం వల్ల ఏమైందంటే జూన్లో పిల్లవాడు ఫిజికల్గా వచ్చేసరికి పిల్లవాడు ఎక్కడ కనపడలేదు మనకి. వాళ్ళు వెళ్ళి ప్రైవేట్ స్కూల్స్లో చేరుకోవడం, తర్వాత వాళ్ళందరూ కూడా చాలామంది డ్రాప్ బాక్స్లో రావడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు మన దగ్గర టీసీ వదిలిపెట్టేసి ప్రైవేట్ స్కూల్స్లో మీరు టీసీ ఇవ్వకపోయినా పర్వాలేదు మా దగ్గర జాయిన్ అవ్వండి అని చెప్పేసి అట్లా అనమాట చేయడం వల్ల తర్వాత డ్రాప్ బాక్స్ పెరిగింది, మనకేమో స్కూల్లో అడ్మిషన్ పిల్లల సంఖ్య అనేది తగ్గడం జరిగింది. అలాగే మనకి జేడీకి కూడా మరి ఈ సంవత్సరం 1,46,000 పిల్లలకి ఇండియన్ పెట్టడం జరిగింది. మరి ఒక కిట్టు 2,600. అంటే దానివల్ల ఏమైందంటే స్ట్రెంత్ ఎప్పుడైతే తగ్గిందో దాని ఫైనాన్షియల్ బర్డెన్ కూడా ఎక్కువ పెరుగుతూ ఉంది అనమాట గవర్నమెంట్ మీద. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచన చేసి ఈసారి మొట్టమొదటిసారి ఎప్పుడు లేని విధంగా మరి అంగన్వాడీస్కి అలాగే స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని కోఆర్డినేట్ చేస్తూ మరి గౌరవ కలెక్టర్ గారు ఈ మీటింగ్ని కండక్ట్ చేయటము. మరి ఇక్కడ మన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి మరి 2031 అంగన్వాడీ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో 8,517 మంది విద్యార్థులు మనకి ఇప్పుడు 6 ఇయర్స్ అంటే ఆగస్టు 31కి ఈ 6 ఇయర్స్ ఎవరైతే కంప్లీట్ అవుతున్నారో వీళ్ళందరూ కూడా మన దగ్గరికి రావడం అనేది జరుగుతూ ఉంది ఫస్ట్ క్లాస్. ఈ డేటా అంతా కూడా మరి ఇప్పుడు మనకి కమ్యూనికేట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆల్ మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికి కూడా మన CDPOs సూపర్వైజర్స్తో మరి సార్ ఆధ్వర్యంలో డిఫరెంట్ కమిటీస్ని కూడా మనం వేయడం జరిగింది. ఈ కమిటీస్కి టోటల్గా మన జిల్లా చైర్మన్ గారు అయితే కలెక్టర్ గారు లాస్ట్ ఇయర్ మీద నా ట్యూషన్స్ ఇయర్ తగ్గడానికి లేదు, అదొక్కటే అజెండాలో పెట్టాను. అలాగే రెండవది అంగన్వాడీస్కి సంబంధించి 0 to 6 ఇయర్స్ పిల్లలు ఆధార్ ఎన్రోల్మెంట్ ఒకటి, అట్లాగే అంగన్వాడీస్ నుంచి పాస్ అవుట్ అయిపోతున్నారు 6 ఇయర్స్ దాటిపోయిన పిల్లల్ని మన ఫస్ట్ స్టాండర్డ్లో చేర్పించే విధంగా కోఆర్డినేషన్, ఇవే ఈ అంశాల మీద మనం మాట్లాడుకుంటాం. సో మీ కమిషనర్ సార్ కానీ సెక్రటరీ సార్ కానీ ఏదైనా మీకు వీసీలు పెట్టినప్పుడు మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళు రిపీటెడ్గా చెప్తుంది మన గవర్నమెంట్ స్కూల్స్లో ఎన్రోల్మెంట్ తగ్గిపోయింది. నెంబర్ వైజ్ ఫిజికల్గా ఎట్లా ఉన్నది మనం తర్వాత అనలైజ్ చేసుకున్నాము. నెంబర్ వైజ్ అయితే తగ్గిపోయిందని చెప్తున్నాను. సో ప్రతి ఎంఈఓ దగ్గర నేను ఇప్పుడు అడుగుతున్నప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేసేది
మీ దగ్గర లాస్ట్ ఇయర్ ఎన్రోల్మెంట్ ఎంత ఉంది, ఈ సంవత్సరం ఎంత ఉంది, నెక్స్ట్ ఇయర్కి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఈ 3 పాయింట్లు చెప్పాల్సి 22-23లో ఎంత ఉంది, 23-24 ఎంత ఉంది, నెక్స్ట్ ఇయర్కి ఎంత ఉండొచ్చు, లోకల్ ఉన్న పరిస్థితులను బట్టి మీకు తెలుస్తుంది ఎంత ఉండొచ్చు అనేది. అది క్లారిటీతో నేను ర్యాండంగా కొంతమంది పిలుస్తాను, అందరితో మాట్లాడాను. టైం లేదు కాబట్టి 11:30కి తీసుకుంటాను. మీ సపోర్ట్ అవసరం ఉందన్న, అది మీరు ప్లాన్ చేయాలి. రెండవది లెర్నింగ్ అవుట్కమ్స్ ఇంప్రూవ్ చేసే దాంట్లో మనం ఒక చిన్న మెటీరియల్ తయారు చేద్దాం, బేసిక్స్ తయారు చేసి మనము 5th నుంచి 6th ఎంతమంది వెళ్తున్నారు, 9th నుంచి 10th వెళ్తున్నారు, వాళ్ళు మాత్రం ఇస్తారు. రెండు ప్లాన్ చేసుకోండి. పీడి గారు మీరు మీకు ఇచ్చిన టాస్క్లు క్లియర్ ఉంటాయి. వినుకొండ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.